నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవీశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము చింతామణి ఆవులు దూడలు జరిగే సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది. ఇక్కడికి టాప్ క్వాలిటీలో ఉన్న దూడలు వస్తాయి, హెచ్ఎఫ్ దూడలు, జెర్సీ దూడలు వస్తాయి. అలాగే హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు, టాప్ క్వాలిటీ ఆవులు అయితే వస్తాయండి. మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా వస్తాయో చూద్దాం. ఇది అడ్రస్ వచ్చేసి చింతామణి అండి, కర్ణాటక స్టేట్, చిక్బలాపూర్ తాలూకా, చిక్బలాపూర్ డిస్టిక్ అండి, కర్ణాటక స్టేట్. చింతామణిలో ప్రతి ఆదివారం సంత అయితే జరుగుతుంది. ఉదయం 4-5 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే జరుగుతుంది. మరొకటండి, మనము ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు, డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ కదిర్ నుంచి అయితే తక్కువ ధరలో అయితే రైతులకు అయితే అందిస్తున్నాము. మన ఫోన్ నెంబర్, అడ్రస్ అయితే టైటిల్లో స్క్రీన్ మీద ఉంటే మీరు కాల్ చేసి తీసుకోవచ్చు. అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా వస్తాయో చూద్దాం పదండి. దూడలు అయితే ఉన్నాయండి. ఇవి కానీ కొన్ని పెట్టేసినారు. ఇవి ఏం ధరకు ఉన్నారు అక్కడైతే అన్నోళ్ళు ఇవి కొన్నారా అన్న? జెర్సీ దూడలు ఏం రేటు కొన్నారన్నా ఒక్కొక్కటి? ఇది 12,000. యాదినా? ఇదే ఇది 11. ఇది 11,000 కొన్నారు. అది 8,000. 8,000 అంటే 8,000. అవన్నీ అవి మీవేనా? జోడా 3,40,000. 3,40,000. ఇది సింగిల్? ఇది సింగిల్ 8,000. 8,000. జెర్సీ నాన్న ఇవన్నీ? జెర్సీలో ఇది హెచ్ఎఫ్ ఉంది. హెచ్ఎఫ్. ఇది హెచ్ఎఫ్ ఎంత కొనుక్కున్నారు? హెచ్ఎఫ్ క్రాస్ ఎంత కొన్నారు అన్న? ఇది 31. ఎంత చెప్పారు వాళ్ళు? 2 పళ్ళు. ఎంత చెప్పారు? చెప్పారు 40,000 చెప్పారు. 40 చెప్పారు. మీరు 31 ఫైనల్. ఇవి ఎంత చెప్పారు అన్న దూడలు? 8,000, 10,000, 12,000 అన్నారు కదా. 11,000. 16,000 చెప్పిందారు. 16,000. 11కి ఫైనల్ అయింది. అది 19,000 చెప్పిందారు. 19,000 చెప్పినారు. 90,000 ఫైనల్ అయ్యి 13,000 ఫైనల్ అయిందండి ఆ దూడ. అది అవుతుంది. 12,000 చెప్పిందారు. 12,000. అది 8,000 ఫైనల్ అయ్యి 8,000 ఫైనల్ అయింది. ఇదేనా? ఇది 13,000 చెప్పిందారు. 9,000 ఫైనల్ అయింది. అది 40,000 3 కొన్నారు అన్న. 60,000 చెప్పినారు. 40,000 ఫైనల్ అయింది. అన్ని పై దూడలేనా? ఫీమేల్ దూడలు అండి ఇవి. అదే అన్ని ఆడదూడలు. మీరు ఎక్కడి నుంచి అన్నా? తమిళనాడు వేలూరు నుంచి అన్నోళ్ళు అయితే ఈ దూడలు అయితే జెర్సీ దూడలు అయితే కొంటున్నారండి. చూడవచ్చు వీటి రేట్లు, ఏం రేటు కొన్నారు, వాళ్ళు ఏం రేట్ చెప్పారు అనేది అయితే ఫైనల్గా వచ్చేసింది మనకు చింతామణి సంతలో. కాకపోతే ఈ జెర్సీ దూడలు అయితే కొంచెం రేట్ అయితే తక్కువనే ఉన్నాయి. హెచ్ఎఫ్ ఆ టైప్ అయితే కొంచెం రేటు ఎక్కువనే ఉన్నదని చెప్పచ్చు. థ్యాంక్స్ అన్న. ఓకే థ్యాంక్ యూ. అన్ని దూడలే, పెద్ద సైజు దూడలే. నా ఎంతనా ఇది? ఒక్కోటి ఎట్లా చెప్ప? అన్ని దూడలేనా? 40,000 దూడలేనా? అన్ని దూడలే. సంవత్సరంన్నర ఉంటాయా ఒక్కోటి? సంవత్సరంన్నర పైన ఉంటాయి. 40,000 చెప్తున్నారు. 40,000 అయితే చెప్తున్నారండి ఒక్కొక్క దూడ. ఎప్పుడు ఉంటాయి మీ దగ్గర? 24/7. ప్యూర్ హెచ్ఎఫ్ ఉంటాయా? జెర్సీ కానీ ఉంటాయి? యాది కావాలన్నా ఉంటుంది. ఒకవేళ ఆంధ్రాలో వాతావరణానికి తట్టుకునే బ్రీడ్ గానీ ఉంటాయి మీకు? ఇండియాలో ఎక్కడ పోయినా మా ఆవు పాస్ అవుతుందా? నంబర్ 1 ఆల్ ఓవర్ ఇండియా. ప్యూర్ హెచ్ఎఫ్, ప్యూర్ జెర్సీ సెట్ కావు అంటుంటారు కదా. ఏంది లేదు, ఆల్ ఓవర్ ఇండియాలో దీంట్లో పాస్ అయింది. జమ్మూ కాశ్మీర్ అవునా? ఆవు జమ్మూ కాశ్మీర్ పాస్ అయింది. మహారాష్ట్ర అవునులే. జమ్మూ కాశ్మీర్ పాస్ అయింది.
అవునులే. అదండి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన ఆవులు అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మేపుకునే విధంగా అయితే ఉంటాయి అంటున్నారండి. రైట్ రైట్ నాన్న, మీ ఫోన్ నెంబర్ చెప్పండి నా, ఏమన్నా ఉంటే. 9008546125. ఏం పేరన్నా? పురుషోత్తం యాదవ్. పురుషోత్తం యాదవ్. ఇంకోసారి చెప్పాలన్నా మీరు ఏమే నంబరు? 90084546125125. పురుషోత్తం యాదవ్ అండి. అన్న చింతామణి సంతలో దూడలు అయితే ప్రతి వారం అయితే మీ దగ్గర ఉంటాయి. ప్రతి వారం అయితే దూడలు అయితే ఉంటాయి. ఎవరికైనా కావాలంటే అన్నకి కాంటాక్ట్ చేయొచ్చు. మన ఛానల్ నుంచి ఎవరైనా వస్తే కొంచెం రీజనబుల్గా ఇప్పియండి అన్న. రైట్ అన్న, థ్యాంక్స్ అన్న. అయితే ఉందండి. ఏం రేట్ చెప్తున్నా దూడ అయితే? 35,000 అయితే చెప్తున్నారు అండి. 35,000 అయితే చెప్తున్నారు. సంవత్సరం దూడ అన్న, సంవత్సరం దూడ 35,000 ధర అయితే చెప్తున్నారని. ఇక్కడ చింతామణి సంతలో ప్యూర్ హెచ్ఎఫ్ దూడలు అయితే దొరుకుతాయి. రేటు కానీ అట్లనే ఉంటాయి. బేరంగానే అడగచ్చు. ఎంతకి ఇవ్వచ్చు నా ఫైనల్ రేట్ మీరు? 30,000 వరకు ఇవ్వచ్చు. 30 చెప్తారు. ఎంత వయసు ఎంతనా? ఏడాది. సంవత్సరం దూడండి. మళ్ళీ ఇంకెన్ని రోజులు సంవత్సరం మేపుకుంటే బాగా సూటు మీదకి వస్తుంది. ఓ సంవత్సరం రోజులు మేపుకుంటే సరే. ఒక సంవత్సరం రోజు మేపుకున్నామంటే మళ్ళా దాదాపు మనము ఒక 90,000 వరకు అమ్ముకోవచ్చు. బ్రీడ్ అయితే ఉంటుందండి. ఇక్కడ బ్రీడ్ ఉంటుంది. 90,000 వరకు అమ్ముకోవచ్చు. రైట్. చింతామణి సంతలో దూడలు అయితే ఉంటాయండి. ఈ దూడల ధరలు అయితే ఎన్ని రేట్ అడుగుతాము. ఎవరన్నా కొని కట్టేసి ఉంటారు కదా ఆ వెహికల్లకి, వాళ్ళ ధరలు అయితే అడుగుతాము. అప్పుడు మనకి రీజనబుల్ ధరలు అయితే వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఒక 2 దూడలు నా ఇవి కొన్నారన్నా? ఈ దూడలు అవునా? లేరా? కొనిన్నారా? రైట్. కొన్నారంట, వాళ్ళు అయితే లేరు. ఇవన్నీ కొని కట్టేసిన దూడలు అండి, పే దూడలు. ఈ 2 ఏం ధర చెప్తారో అడుగుతామండి. నా ఎట్లా నా ఎంత చెప్తున్నా దూడ అయితే? దూడ ఎంత చెప్తున్నావా? ఎంత ఎంతనా? 25 అంటే 25 25,000 అదండి. 25,000 అయితే చెప్తున్నారు ఒక దూడ. పళ్ళున్న పళ్ళు వేయలే కదా, ఇంకా చిన్న సంవత్సరం అవుతుందా? సంవత్సరం దూడ 25,000 ధర అయితే చెప్తున్నారండి. 25,000 వచ్చి అడిగితే బేరం ఉంటుందా? అడిగితే రేటు ఉంటుంది. ఇదినా 22. ఇది ఈ దూడ 22,000 అయితే చెప్తున్నాను. 22,000 అయితే చెప్తున్నారు అండి. రైట్ నా, థ్యాంక్స్ నా. చింతామణి సంతలో చూడొచ్చండి ఏ విధంగా ఆవులు వచ్చాయి అనేది. ఇక్కడికి టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అలాగే దూడలు కానీ వస్తుంటాయి. అటు సైడ్ వచ్చేసి దూడలు అయితే ఉంటాయి. దూడలు కానీ కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంటాయి. ఆవులు అయితే ఇక్కడ ఇవన్నీ ఆవులు అయితే ఉన్నాయి. ఆవులు అయితే ఉన్నాయండి. ఇది ఒక ఆవు, ఇది ఒకటి. కలర్ కానీ చూడొచ్చు, రెడ్ అండ్ వైట్లో. రెడ్ అండ్ వైట్లో ఏం రేట్ చెప్తున్నా? ఇది 1,10,000 క్రాసా ఎట్లా? కొంచెం బ్రీడా? హెచ్ఎఫ్ రెడ్ అండ్ వైట్. రెడ్ వైట్ 1,10,000. ఎన్నో ఈత, ఎన్ని పాలు ఇస్తుంది? ఫస్ట్ ఈత. పాలు ఒక 16 లీటర్లు పెట్టుకోవచ్చా? ఎన్ని రోజులు ఇంతది? ఇంకా 20 రోజుల్లో ఇంతది. 1,10,000 అయితే చెప్తున్నారు. అంటే ఒక
ఒక 16 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు. ఇంకా దానిపైన మేత పెట్టి మనకి అయితే ఉంటుంది. యావ అయితే ఉందండి. ఇదేంత చెప్తున్నా ఈ యావ 1,70,000 1,70,000 అయితే చెప్తున్నారు అండి. 1,70,000 అయితే చెప్తున్నారు. పాలు పూటకి 16-17 దినం మీద 36 లీటర్లు 1,70,000 1,70,000 అయితే చెప్తున్నారు అండి. ఎన్నో ఈతనా? రెండో ఈత ఆవు. చైన్ కానీ చూడొచ్చు, మెల్లో సిల్వర్ చైన్ వేసినారు. చింతామణి సంతలో టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇవి ఒక ఆవు అయితే ఉన్నది. అన్న అయితే నా ఏం రేట్ చెప్తున్నా? ఇది ఆవు 1,50,000 1,50,000 అయితే చెప్తున్నారు. ఫస్ట్ ఈత అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. 1,50,000 1,50,000 ఫస్ట్ ఈతనా? ఎన్ని రోజులు అయింటుందన్నా? 20 దినాల్లో అయింటుంది. 1,50,000. పాలు ఎన్ని ఇవ్వచ్చు? పూటకు 14. ఇచ్చే రేటు 1,30 అయితే ఇస్తారు. రైట్ నా థ్యాంక్స్. ఆవు అయితే బేరం అయితే అవుతుందండి. మన నాగేష్ నమస్తే నాగేష్ అన్న, బాగున్నావునా? ఇది నా అయిందా బేరమా? ఏం రేట్ అయిందినా? 1,60,000 చెప్తున్నారా? పళ్ళు వేయలేదా ఇంకా? అయినా బాగా హైట్ సైజ్ అయితే బాగుంది. పాల పళ్ళుతో ఉన్నది. ఈ హైట్ అయితే ఉన్నది. సరేనా? ఫైనల్ రేట్ నా ఏం రేట్ అవుతుంది? 1,30 దాకా అవుతుంది. 1,30 దాకా అవుతుంది అండి. మన చింతామణి సంతలో నాగేష్ అన్న అయితే ఆవులు అయితే ఇప్పిస్తుంటారు. 1,30. ఇప్పుడు నింపనా ఏమన్నా? నింపనా? ఎన్ని రోజులు? ఒక పస్తులు పడ్డా ఫస్ట్ తొలుసు ఎన్ని రోజులు అయినా చూడాల? 20 డేస్లో. మిల్క్ కెపాసిటీ ఎంత రావచ్చు అన్న? 10 పర్ డే 20 లీటరా? 20 లీటర్ అయితే చెప్తున్నారండి. ఇదినా ఎవరికి ఇప్పిస్తున్నారన్నా? తమిళనాడు అన్న వాళ్ళకి ఇప్పిస్తున్నారా? సరేనా నాగేష్ అన్న, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. మీరు చాలా రోజుల తర్వాత మీరు 99000151 అదండి. నాగేష్ అన్న అయితే చింతామణి సంతలో రీజనబుల్గా అయితే రైతులకి అయితే ఇప్పిస్తుంటారు. ఈ తొలిసూరు పడ్డ కానీ తమిళనాడు నుంచి అన్నోళ్ళు వచ్చారు, వాళ్ళకి అయితే ఇప్పిస్తున్నారు. థ్యాంక్స్ అన్న. 2 ఆవులు అయితే ఉన్నాయి. ఏం ధర చెప్తారో అడుగుతామండి. ఎంత చెప్తున్నా అయితే? 95,000 అయితే చెప్తున్నారు. 95,000 అయితే చెప్తున్నారు. చూడవచ్చు 95,000 ధర. ఎన్నో అవుతా? పాలు ఎన్ని ఇస్తుందినా? 8 ఇస్తుంది. ఎన్నో అవుతా? 3 ఈత. ఇప్పుడు ఇంతదా? ఎన్ని రోజులు ఇంతది? 20 డేస్లో 20 రోజుల్లో ఇంతది అంటండి. 95,000 అయితే చెప్తున్నారు. 8 16 లీటర్లు అయితే. ఇదినా? ఇది 98,000 అయితే ఈ ఆవు ధర అయితే. 98,000 అయితే చెప్తున్నారు. 98,000. యావి కొంచెం క్రాస్ అన్న ఇవి? హెచ్ఎఫ్లో క్రాస్ అండి. క్రాస్ బ్రీడ్. ఇది ఎన్నో ఈతనా? 3 ఈత. పాలు 10 పిండుతుంది. 20 లీటర్ల పాలు. 3 ఈత అవ్వండి. చూడచ్చు. ఇంకెన్ని రోజులు అవుతుందన్నా? ఇంకో 10 డేస్. రైట్ నా థ్యాంక్స్.